చిట్టా నంబర్ 1 ఇయాల అన్ప్రెడిక్టబుల్ ట్రంప్ ఎవరైతే ఉన్నాడో మన అన్ప్రెడిక్టబుల్ ట్రంప్ మన ముల్లా మునీర్ గారిని అమెరికా ఆర్మీ డే రోజు పిలిచిండట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఈ ముల్లా మునీర్ గాడు ముల్లానా లేకపోతే ఈడు ఆర్మీ జనరల్ అనేది నాకు ఇంతవరకు అర్థం కాలే. ఈడే ప్రమోషన్ ఇచ్చుకున్నాడు. వెనకటికి మన పూలువాల చాచా ఆయననే మెడల్ ఇచ్చుకున్నట్టు భారత్ రత్న ఎక్సెట్రా అట్లాంటి అవార్డులు ఇచ్చుకున్నాడు కదా. గట్లా మనోడే ముల్లా మునీర్ గారు కూడా గానికే అవార్డు ఇచ్చుకున్నాడు. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పాకిస్తాన్ ఇప్పటిదాకా ఏం యుద్ధాలు గెలిచిందో నాకు తెలియదు, కానీ ఇంతకుముందు కూడా నేను చెప్పిన వీడికి మెడల్స్ ఎడికని వస్తాయో నాకు అర్థం కావుకొని పెద్ద మెడల్స్ వేసుకొని వీళ్ళు బతుకుతారు. అయితే హైట్ ఏంటంటే ఇవి మెడల్స్ ఉండకపోవచ్చు, ఆ డెసిగ్నేషన్ బ్యాడ్జ్ ఉండొచ్చు, కాకపోతే మెడల్స్ వేసుకునేవి కూడా ఎన్నోసార్లు మనం చూసినాం. అయితే ముల్లా మునీర్ గాడు అమెరికా వాడిని ఎందుకు పిలిచింది, ట్రంప్ ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నాడు, ఈ సీజ్ ఫైర్ క్లెయిమ్ని మన జయశంకర్ గారు ఎట్లా తిప్పికొట్టిండ్రు, ఈ ముల్లా మునీర్ గారిని పిలవడం వల్ల ట్రంప్కి ఏదైనా బిజినెస్ డీల్స్ ఉన్నాయా లేదా ట్రంప్ కుటుంబానికి ఏమైనా డీల్స్ ఉన్నాయా అని చెప్పి మనం మాట్లాడుతుంటే అనలిస్ట్ ఇంకా కమెంటేటర్లు, రాజకీయ కమెంటేటర్లు, పొలిటికల్ కమెంటేటర్లు ఏమని మాట్లాడుతున్నారనంటే ట్రంప్ ఫ్యామిలీకి ఇంకా ముల్లా మునీర్ అంటే ఆసిఫ్ మునీర్ గాడుకున్న బిజినెస్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ కంటే చాలా పెద్దయి అని చెప్పి చెప్తున్నారు. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్స్ అనేది అయితే కంపెనీ ఉందో అది 2024లో ఒక నార్మల్ ఫిన్టెక్ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ కాదు, ఫిన్టెక్ కంపెనీ కాదు, స్టార్టప్ కాదు. ఇందులో డైరెక్ట్గా 60% షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ సన్స్, డొనాల్డ్ ట్రంప్ కొడుకులు ఎరిక్ ట్రంప్, ఇంకా డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఉన్నాడు, వాళ్ళ అల్లుడు జైర్డ్ కుష్నర్ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ దీనికి మన జాచరీ విట్కాఫ్ అనంట ఈజ్ ద సన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్ అండ్ ఏ లాంగ్ టైమ్ ట్రంప్స్ యాలీ. ఎవరు ఈ జాచరీ విట్కాఫ్? ట్రంప్ ఎవరైతే లాంగ్ టర్మ్ యాలీ ఉన్నాడో ఆయన ఇంట్లో ఒక మంచి పెద్ద పెట్టుబడి పెట్టిండు. ఇన్ఫ్యాక్ట్ ఈయన యుఎస్కి స్పెషల్ ఎన్వాయ్ లెక్క కూడా పనిచేస్తున్నాడు ట్రంప్ హయాంలో. బినాన్స్ ఫౌండర్ ఏదైతే క్రిప్టో కరెన్సీ బినాన్స్ ఉందో ఆ బినాన్స్ ఫౌండర్ ఎవరైతే చాంగ్పెంగ్ జాహో ఎవడైతే ఉన్నాడో వాడు కూడా దీనికి ఒక ఎకనామిక్ అడ్వైజర్ లాగా, స్ట్రాటజిక్ అడ్వైజర్ లాగా పాకిస్తానీ క్రిప్టో కరెన్సీ పీసీసీ వీళ్ళకు ఉన్న కరెన్సీయే ఇక మళ్ళీ నాకు ఏం మాట్లాడాలి అర్థం కావు పొద్దున కానీ పాకిస్తాన్ది. మళ్ళీ దానికి ఒక క్రిప్టో కరెన్సీ, దా క్రిప్టో కరెన్సీకి బినాన్స్ అనేటోడు స్ట్రాటజిక్ అడ్వైజర్. ఈ హై ప్రొఫైల్ క్రిప్టో డీలు భారత భూభాగం సరిహద్దుల దాటిన తర్వాత ఈ పాకిస్తాన్లో చేయడం అనేది నాకు ఒక ఆశ్చర్యచకితం కల్పిస్తుందా లేదా? ఈ ట్రంప్ ఏం చేస్తాడని అర్థం కాదు. ఎవరైనా క్రిప్టో డీల్ చేస్తాడని అంటే ముల్లా మునీర్ గాన్తోని ఈ బిచ్చపోడుతోని ఈ ముల్లా మునీర్ గాన్తో బిచ్చపోన్తోని వీళ్ళు డీల్ స్ట్రక్ చేస్తున్నారు అని అంటే పాకిస్తాన్లో ఉన్న రేర్ అర్త్ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆర్ టు దట్ మ్యాటర్ ఖనిజాలు ఏవైతే ఉంటాయో ట్రంప్ దీని మీద కన్నేసిండా అని అంటే అబ్సల్యూట్గా కన్నేసిండు. పవర్లు ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని అంటారు కదా. సో పదవి ఉన్నప్పుడే ఏ కాడికైనా నేను బిజినెస్ డీల్ సెట్ చేసుకోవాలా, దొరికినట్టు దున్నుకోవాలా, దోసుకొని పోవాలా, దోస్తిగా తేల్లేనే దుష్మన్గా భాడమే అని చెప్పి మన ట్రంప్ అడుగులు ముంగటేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ట్రంప్ది ఒక అబ్రప్ట్ షిఫ్ట్ ఏదైతున్నదో అంటే పాకిస్తాన్ నుంచి మన భారత్ నుంచి పాకిస్తాన్ వైపు పోయి పాకిస్తాన్కి మోటివేట్ అయ్యేటట్టు మాట్లాడి సీజ్ ఫైర్ నేనే చేసినా అని చెప్పి మాట్లాడి ఈ సడన్గా పాకిస్తాన్తో ఏదైతే పార్ట్నర్షిప్ చేస్తున్నాడు ట్రంప్, ఇది నిజంగా కొంతమందికి చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది, భారత్కి అయితే ఒళ్ళు మడిపిస్తున్నది. సమాధానాల కంటే ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి ఈ ముల్లా మునీర్ అండ్ ట్రంప్ మధ్యలో సంబంధాలే. ఇక కరెక్ట్గా చెప్పాలనంటే ఈ ఆసిఫ్ మునీర్ గాడు ఇప్పుడు ఏదైతే యుఎస్ ట్రిప్కి వస్తున్నాడో ఒక పెద్ద గ్రేట్ అటెన్షనే ప్రపంచ స్థాయిలలో. అసలు ఈ బిచ్చపోని ట్రంప్ ఎందుకు పిలిచిండు, మనోడు పెద్ద బిచ్చపోవడం వల్ల అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఈయన విజిట్ పెద్దగా ఇండియన్ యాంగిల్ ఏం పెద్దగా ఉండకపోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ఈడు పీక్ కట్టలు కట్టేది కూడా ఏం లేదు మన దేశాన్ని. ఈడు ఆపరేషన్ సింధూర్ అవుతున్నప్పుడే బంకర్లలో దాచుకున్నాడు. అరే పైజామా పట్టించారుగా డైపర్ వేసుకున్నావురా, అసలు ఏడున్నావురా నువ్వు, పెద్ద జగలర్ వేన్ గురించి మాట్లాడు, నీ జిగర్ల దమ్ములేదురా అని చెప్పి మనం అందరం క్వశ్చన్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే అప్పుడెప్పుడో గట్ల కనపడిపోయిండు. 1947లో తిరిగిన వీడియోలు తీసుకొని వచ్చి ముంగట పెట్టిండు. ఆడ నిజంగా బయటికి వెళ్ళిండు అన్నది ఇంతవరకు పెద్ద ఒక క్వశ్చన్ మార్క్ లెక్కనే మిగిలిపోయింది. సో ట్రంప్ ఏదైతే ముల్లా మునీర్ గారిని పిలిచిండో ఆబ్వియస్గా భారత్కి చెక్ పెట్టేంత సీన్ అయితే ఈ బిచ్చపోడికి లేదు. సో ఈ కొత్త బిచ్చపోడు ఇక ఈ పాత బిచ్చపోని లేదా ఆల్ టైమ్ బిచ్చపోని ఏమని అడుగుతాడు అని అంటే మళ్ళీ చైనాతోని ఏమన్నా ఉన్నాయా అని అంటే ఈడికేం తెలుస్తుంది చైనా సంగతి.
అఫ్ కోర్స్ చైనా ఎప్పుడు కూడా పాకిస్తానీ జనరల్తోనే డీల్ చేస్తుంది. బికాజ్ అక్కడ పాకిస్తానీ పాలిటీషియన్లు నెత్తి మీద 100 రూపాయలు పెట్టిన చారణ పైసలకు అమ్ముడు అని చెప్పి చైనాకు తెలుసు. సో వెదర్ ఇట్ మే బి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఆర్ టు దట్ మ్యాటర్ బల్తిస్తాన్ గిల్తిస్తాన్ ఇవేవైతున్నాయో ఇక్కడ ఏవైతే ఖనిజాలు ఉన్నాయో పాకిస్తాన్లో, మళ్ళీ దీని మీద ఏమన్నా ట్రంప్ కన్నేసిండా అని అంటే ఆబ్వియస్గా ఉండొచ్చు అని చెప్తున్నా. కాకపోతే ముల్లా మునీర్ ఆర్ టు దట్ మ్యాటర్ ట్రంప్ ఏదైతే ముల్లా మునీర్ని అలా ఆర్మీ డేకి పిలిచిండో, June 14th వీళ్ళ కలయిక జరుగుతుందో, దానికంటే ముందే ఇది పసిగట్టా లేకపోతే ఈ డిప్లొమాటిక్ స్టాండ్ ముందే తీసుకోనా తెలియదు. కానీ మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిండు. నువ్వు ఏమన్నా విక్కో, ఏమన్నా కలుసుకో, ఏమన్నా చేసుకో, ఏడన్నా వండుకో, ఏడన్నా తిను, ఏడన్నా ఎరుగు, నీకు నీళ్ళు మాత్రం ఉండే కడుక్కోనికే. దాంతోపాటు ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, ఇంకొకసారి ఏమన్నా దేడుషారీలు చేసిందంటే పాకిస్తాన్, ఇప్పుడు కేవలం లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ వస్తాము, దాన్ని పేలుస్తాము, పోతాము. బికాస్ భారత్ తన నిర్ణయ ప్రక్రియ కొంచెం మార్చింది ఫ్రెండ్స్. ఏమన్నదంటే ఎనీ టెర్రర్ అటాక్, ఇంకొకసారి ఏదైనా టెర్రర్ అటాక్ భారత్లో జరిగింది అని అంటే దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గా మేము ట్రీట్ చేస్తాం అని చెప్పి క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చిండ్రు అని అంటే జయశంకర్ గారి మెసేజ్ క్లియర్ కట్ ఉన్నది ఇలా పాకిస్తాన్కి. ఏందని అంటే ఇంకొకసారి నువ్వు ఈ అన్ప్రెడిక్టబుల్ ట్రంప్ను లేకపోతే పెద్ద నిజంగా చెప్తే వీళ్ళకంటే పెద్ద బిచ్చపోడు ట్రంప్, ఈ బిచ్చపోల దగ్గర బిచ్చం అడుగుతున్నాడు అని అంటే ఇక పెద్ద బిచ్చపోడు. పాకిస్తానీ క్రిప్టో కరెన్సీతో డీల్ ఏదైతే జరిగిందని అని అంటారు కదా, ఐ మీన్ ఇట్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్. సో నువ్వు ఈడికైనా ఏడు తీసుకొని వచ్చి ఆడికైనా ఏడు తీసుకొని వచ్చి మళ్ళీ భారత్లో ఏదైనా దేడుషారీలు వేస్తానని అంటే మాత్రం నీ పుచ్చలు వలగొడతాము అని చెప్పి, అది కూడా నీ ఇంట్లోకి లోపలికి గుసాంచి నీ పుచ్చలు వలగొడతామని చెప్పి జయశంకర్ గారు క్లియర్ కట్గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటని అంటే ఫ్రెండ్స్, పాకిస్తాన్, టర్కీ, చైనా ఇంకా అజర్బైజాన్ ఈ కొత్త ఆర్డర్ మనం జర బాగా జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికేని అసలైన సీసలైన చిట్టా మొదలవుతుంది. ఇప్పుడు ఈ పాకిస్తాన్, టర్కీ, అజర్బైజాన్ అండ్ టు దట్ మ్యాటర్ ఈ చైనా ఏదైతే ఉన్నదో కంప్లీట్గా భారత్నే టార్గెట్ చేసుకుంటా ముంగడబోతున్నాయి. ఇటు టర్కీ అయితే డైరెక్ట్గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తీసుకొని వచ్చేసి మన అరేబియన్ సీలో పెట్టేసింది. ఇప్పుడు భారత్ బై ఇన్ ఛాన్స్ టర్కీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను టు దట్ మ్యాటర్ ఆ షిప్ను టార్గెట్ చేసి ఉంటే సీదా ఈ టర్కీ అనేది నాటో మెంబర్ల క్లాస్ ప్రకారం ఏంటంటే నువ్వు నాటో మెంబర్ని ఎవరైనా అటాక్ చేసినామని అంటే ఖచ్చితంగా నాటో మెంబర్స్ అందరూ నీ మీద అటాక్ చేస్తాయి. అంటే వీళ్ళు ఎంత సాఫ్ట్గా ఆడదామని చూసిరో భారత్తో చూడండి. కాకపోతే ఇక్కడ ఉన్నది నరేంద్రుడు దామోదరుడు. సో ఈ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇది ఎట్లుంటుంది అని అంటే పిల్లకాకు బెదిరింపులకు భారత్ భయపడితే మంచిగానే ఉంటుంది. ఇవన్నీ ముందే పసిగట్టి నీ ఇలాకాలకు కాకుండా సీదా మేము ఇట్లా అంటారు ఇట్లా ముట్టించిన మగ్గిపేట పెట్టి ముట్టి బుజ్జుమని పోయి పేల్చినాయి చూడ, అవి 1 మీటర్ రేడియస్లో పోయి పేల్చేసి వచ్చినాయి మా మిజైల్. సో ఇలా కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఇక్కడ లర్నింగ్ ఏమున్నది గిరీష్ అని చెప్పి మీరు అందరు నన్ను ఇట్లా ప్రశ్నిస్తే, టర్కీ కానీ అజర్బైజాన్ కానీ ఆర్ టు దట్ మ్యాటర్ పాకిస్తాన్ కానీ చైనాతో చేతులు కలిపి భారత్ని ఇబ్బంది పెట్టింది వాస్తవం. సో జర చైనాని పక్కకు పెట్టి ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా చైనా భారత్ యొక్క నరేటివ్ని సంపనీకి బాగా విశ్వ ప్రయత్నం చేస్తుంది. అంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్లో రాఫేల్ కొట్టేసిరని, పాకిస్తాన్ భారత్కి బాగా నష్టం చేసిందని ఇట్లాంటి ఫాల్స్ నరేటివ్లు బాగా స్ప్రెడ్ చేస్తుంది. దీని మీద చిన్న కథనం రేపు చిత్రగుప్త ఒకటి చేస్తుంది ఫ్రెండ్స్. ఇవాళనే అనుకున్నాం కానీ ఈ చిట్టా పెద్దగా అవుతుందని చెప్పి నేను అది ఆపిన. సో ఖచ్చితంగా ఈ చైనా తెలిసింది ఏంటంటే ఇక తెలుసు కదా మీకు కంప్లీట్గా సలింపేకుగాలంతా చైనాలోనే ఉంటారు. సో ఈ చైనాని జరసే పక్కకు పెట్టి ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే స్ప్రెడ్ చేస్తుందో చైనా, ఈ అంశాన్ని జర పక్కకు పెట్టి టర్కీ, అజర్బైజాన్ అండ్ పాకిస్తాన్ యొక్క రిలేషన్షిప్ని మనం ముందు చూస్తే వెనుకటికి ఇదే టర్కీ, అజర్బైజాన్ 2 చేతులు కలిపి అర్మేనియా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు జర కొంచెం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినాయి. అప్పుడు అర్మేనియా, రష్యా వైపు చూస్తే ఒకప్పుడు అర్మేనియా ఆర్ టు దట్ మ్యాటర్ అజర్బైజాన్ ఒకప్పుడు రష్యా పాటే కదా, రష్యా పెద్దగా సపోర్ట్ చేయలే. కాకపోతే మన భారత్ వాళ్లకు ఆకాశ్ మిజైల్సే కానీ పినాకా మిజైల్సే కానీ ఇవన్నీ మిజైల్స్ ఇచ్చి అర్మేనియాను ఆదుకున్నది. అయితే ఇప్పుడు ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ తయారవుతుంది. ఎందుకనంటే ఇవాళ భారత్ అరేబియన్ సీల నుంచి ఏదైతే పాకిస్తాన్ ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ క్రియేట్ చేయాలనంటే మనం మెడిటరేనియన్ సీలకు ఎంటర్ అవుతున్నాం, ఆల్రెడీ ఎంటర్ అయినాం. అర్మేనియాకు మనము
డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇచ్చుకుంటా ఆల్రెడీ మనం మెడిటరేనియన్ సీలకు పెనట్రేట్ అయినాం. అంటే భారతీయుల కేవలం ఇండియన్ ఓషన్కే పరిమితం కాకుండా మెడిటరేనియన్ సీలకు కూడా పెనట్రేట్ అవ్వడం అనేది ఒక గుణాత్మకమైన నిర్ణయమా కాదా మీరు చెప్పుర్రి ఫ్రెండ్స్. ఇది భారత్కి పలు రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. దెర్ విల్ బి మోర్ బెనిఫిట్స్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఎట్లా అని చెప్తే ఇప్పుడు చైనా ఏదైతే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి సిపిఈసి ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడుతుంది కదా, దానికి ధీటైన జవాబు ఇవాళ భారత్ ఇస్తున్నది. దానికి ధీటైన జవాబు భారత్ ఏమని ఇస్తున్నది అని అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ ఇంకా ఎకనామిక్ కారిడార్ IMEC అని అంటాం. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇండియన్ మెడిటరేనియన్ ఎకనామిక్ కారిడార్. ఇది భారత్ ఆల్రెడీ అడుగులేసింది ఫ్రెండ్స్. సో ఈ అర్మేనియాని కేంద్రంగా చేసుకొని దాని ద్వారా అక్కడ ఉన్న ఏదైతే అస్థిరత ఉన్నదో ఆర్ టు దట్ మ్యాటర్ అజర్బైజాన్ని చెక్ పెట్టుకుంటా, అట్లనే టర్కీకి చెక్ పెట్టుకుంటా, అట్లనే అక్కడ ఉన్న పాకిస్తాన్ మీద నిఘా పెట్టనికే, ఆ ఏరియాని మొత్తం కంట్రోల్ చేయనికే మనకు అర్మేనియా చాలా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ IMEC ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చాలా మందికి తెలుసో తెలియదో, నాకు తెలుసు అని అనుకుంటా, ఎందుకంటే ఇది ఇప్పుడు కలగన్నది కాదు, చాలా రోజుల ముందు కలగన్నది. ఏదైతే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ IMEC అని చెప్పి భారత్ అడుగులేస్తుందో, అగర్ మీరు దాన్ని చూస్తే ఇక్కడ గుజరాత్ నుంచి దాన్ని స్టార్ట్ చేస్తే, ముంబై నుంచి స్టార్ట్ చేస్తే, UAE కేంద్రంగా, మళ్ళా మీకు రియాద్ కేంద్రంగా, సౌదీ అరేబియా కేంద్రంగా, ఇజ్రాయెల్లా హాఫియా పోర్ట్ని కనెక్ట్ చేస్తూ, అల్ హడితా పోర్ట్ని కనెక్ట్ చేస్తూ, ఇక్కడ ఉన్న చిన్న ఐలాండ్ ఏదైతే ఉందో ఇది కూడా ఇప్పుడు మనకు చాలా క్రూషియల్ అవుతుంది, సిప్రస్. ఇప్పటిదాకా దాని గురించి మనం మాట్లాడుకోలేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏందని అంటే ఫ్రెండ్స్, మనం అందరము అగర్ పాకిస్తాన్ వాడు టర్కీ అజర్బైజాన్ వీళ్ళందరితో చేతులు కలిపి, అంటే పాకిస్తాన్ టర్కీ చైనా అజర్బైజాన్ ఈ 4 దేశాలు కలిపి మనని కిరికిరి చేస్తానంటే ఇవాళ భారత్ ఏ రకంగా పోతుందో చూడండి. ఇక్కడ UAEని మన పక్షాన తిప్పుకున్నది కొంచెం గొప్పను, ఇక్కడ సౌదీ అరేబియాని మన పక్కన తిప్పుకున్నది, ఇజ్రాయెల్ అయితే మనకు ఆల్ వెదర్ ఫ్రెండ్. ఇక్కడికి వచ్చేసరికి ఈ టర్కీ వల్ల సిప్రస్కి కూడా చాలా ప్రాబ్లం ఉన్నది. అండ్ టు దట్ మ్యాటర్ ఈ గ్రీస్కి కూడా చాలా ప్రాబ్లం ఉన్నది. అంటే మన ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడోర్ ఉన్నదో భారత్ నుంచి మొదలెట్టి గ్రీస్ వరకు మనం ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాము, డిజైన్ చేసుకుంటున్నాము అనంటే ఇది మామూలు డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కాదు. ఇది చైనాకు సీదా ఘటపరదించినట్టే అవుతుంది. ఎందుకు గిరీష్ అవుతుంది అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు మనం అర్మేనియాతో చాలా ఆల్రెడీ మంచుకున్నాం. ఈ పార్ట్లో మనకు అర్మేనియా ఉన్నది, గీ ఏరియాలో మనకు అర్మేనియా ఉన్నది, ఇది అజర్బైజాన్ ఉన్నది, ఇది టర్కీ పార్ట్ ఉన్నది. అంటే ఇది టర్కీ నీకు ఈడు ఉంటే, అర్మేనియా నీకు ఈడు ఉంటే, ఈడ నీకు అజర్బైజాన్ ఉన్నది. సో నేను మన దుష్మన్లను క్రాస్ పెట్టినా, మన ఉన్న వాళ్ళని రైట్ పెట్టిన, అంటే ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ ఏరియా ఈ లొకేషన్ అంతా భారత్ దీనికి సప్లై చేస్తుంది కాబట్టి భారత్ సెంటర్లో ఉంటుంది. అంటే ఈ ఏరియా బ్లాక్ సీ నుంచి ఈ ఏరియా, అంటే బ్లాక్ సీ ఉండకపోవచ్చు మనకు, కాకపోతే ఈ బార్డర్ ఏరియా అంత ఉంది కాబట్టి ఇక్కడ ఇరాన్ని మనం చెక్ పెట్టవచ్చు, కొంచెము గొప్పనో ఇరాక్ మీద నజర్ వేయొచ్చు, ఇక్కడ టర్కీ మీద వేయొచ్చు, ఇక్కడ అజర్బైజాన్ మీద కూడా వేయొచ్చు. ఆల్రెడీ భారత్ పెద్ద మిసైల్స్ దానికి సప్లై చేస్తుంది అర్మేనియాకు. అయితే ఈ IMEC ఎకనామిక్ కారిడార్ వల్ల ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఇక్కడ సిప్రస్ ఏదైతే ఉందో మనకు చాలా క్రూషియల్ ఉంటుంది. మ్యారిటైమ్ ఏదైతే మన టర్కీ వాటర్స్ ఉన్నాయో ఆ టర్కీ వాటర్స్లో సిప్రస్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో ఆర్ టు దట్ మ్యాటర్ ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో ఇంట్లో మనము ఈ కారిడార్ వేయడం వల్ల ఈ సిప్రస్ని మనం పరిగణనలోకి తీసుకోవడం వల్ల టర్కీకి ఇండైరెక్ట్గా చెక్ పెట్టినట్టు అవుతుంది. నేను ఓన్లీ జియో పొలిటికల్ సినారియోలు మాట్లాడుతున్నా, ఇంకా డిఫెన్స్ డీల్స్ ఎట్లుంటాయి ఏముంటాయి అని నేను అలా పోతలేను. అండ్ టు దట్ మ్యాటర్ ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రీస్ ఏదైతే దేశం ఉన్నదో ఇది ఫ్రాన్స్ ఇచ్చిన రఫైల్ వాడుతుంది, భారత్ కూడా రఫైల్ వాడుతున్నది. ఏదైతే మొన్న ఒక చిన్న ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు మనం ఒక మిజైల్ని హనూక్ మిజైల్స్ ఏమో ఉండే ఫ్రెండ్స్, అది నేను పేరు మర్చిపోయినా, ఆ హనూక్ మిజైల్స్ని ఇంటిగ్రేట్ చేసి రాఫెల్లో పెట్టి కొట్టినాం మనం. గ్రీస్ కూడా మీరు ఎట్లా కోఆర్డినేట్ చేసిరు, ఏం చేసిరు, ఎట్లా చేసినారు అని చెప్పి ఇటు ఫ్రాన్స్తో అండ్ టు దట్ మ్యాటర్ ఇటు భారత్తో కొత్త అడుగులు వేస్తున్నది. అంటే వీళ్ళు చేస్తున్న ఒక శైతానీ ఆర్డర్కి నిజంగా చెప్పాలనంటే ఒక దివ్యమైన ఆర్డర్ ఇవాళ మన దేశం చేస్తుందా లేదా మీరు అర్థం చేసుకోండి.
ఇప్పుడు ఈ నీళ్ళలోనే కాదు, ఈ నీళ్ళలోనే కాదు ఇప్పుడు భారత్ చేసేది, డైరెక్ట్ మెడిటరేనియన్ సీలకు ఎంటర్ అవుతున్నది ఈ ఏరియాకు. ఇండ్లకి ఎంటర్ అవుతున్నది అని అంటే మనకు ఎంత స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. మీరు వేసిన ఒక్క ఓటు ఇవాళ భారత్ని ప్రపంచ దేశాలలో ఒక పవర్ఫుల్ నేషన్ లెక్క, ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ లెక్క ముంగటికి తీసుకుపోతుందా లేదా ఫ్రెండ్స్? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.